హాయ్ బ్రో. ఏంటి బ్రో రోజు అంటే చాలా గట్టిగా ఉంది. సాయంత్రం ఏదైనా తాగడానికి వెళ్దామా? వెళ్దాం బ్రో. ఎక్కడికి వెళ్దాం బ్రో? నేను రాజమండ్రి వెళ్ళిన ప్రతిసారి సామర్లకోట దగ్గర ఆగుతాను. అక్కడ శ్రీ శ్రీనివాస మిల్క్ డైరీ పార్లర్ వాళ్ళది బాదం మిల్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వెళ్దామంటే అక్కడికి ఒకసారి. నేను తిండలో ఎలా వెళ్తాం బ్రో? నా కార్లో వెళ్దాం బ్రో. సరే అయితే వెళ్దాం. హలో ఫుడీస్, కాకినాడ కోటయ్య కాజా, ఆత్రేపురం పూతరేకులు, నగరం గరాజులు, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా ఫేమస్, ఇలా మన సామర్లకోటలో అయితే శ్రీ శ్రీనివాస మిల్క్ పార్లర్ వారి యొక్క బాదం మిల్క్ చాలా ఫేమస్. బాదం మిల్కే కాదండి, వాటితో పాటు వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఫుడ్వి. చూద్దాం రండి ఇలా ప్రైజెస్ అండ్ ఇలా మేకింగ్ ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇదే స్పెషల్ బాదం గీర్. ఇది ఒక 250 ml. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇందులో ½ లీటర్ కూడా ఉంటుంది, దాంతోపాటు 1 లీటర్. అండ్ ఇందులో ఇంకో ఫ్లేవర్ కూడా ఉంటుంది, అదైతే రోజ్ మిల్క్ ఫ్లేవరు. అన్ని టేస్ట్లు చాలా అంటే చాలా బాగుంటాయి. నేను దగ్గర 20 to 30 టైమ్స్ ఈ అవుట్లెట్కి విజిట్ చేసి తాగడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు వీళ్ళు స్వీట్ ఐటమ్ చూస్తే దీన్ని రబడీ అంటారు. అండ్ ఇది జున్ను. వీటితో పాటు రస్మలై కూడా ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు పాలతో చేసిన చాలా స్వీట్ ఐటమ్స్ ఉంటాయి మనం ఒకసారి కానీ. వీటన్నిటి యొక్క వ్యాలిడిటీ మోర్ దెన్ 10 days ఉంటుంది. ఇది కనుక మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే కనుక, ఒకవేళ బయట పెడితే దాని వ్యాలిడిటీ తగ్గుతుంది. బట్ మన ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటే ఈజీగా 2 weeks దాకా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని ట్రై చేశాను ఇంటికి తీసుకెళ్ళి. శ్రీనివాస మిల్క్ పార్లర్లో బాదంగిరి అయితే ఓన్లీ బాదంగిరి సీజన్లో 300 to 400 లీటర్స్ సేల్ చేస్తారంట. అన్ని లీటర్లు అంటే మామూలు విషయం కాదు. మీరు వచ్చి అందరూ ఈ అవుట్లెట్ని విజిట్ చేసి బాదంగిరి తాగాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కోనసీమ ఫుడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.